ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. బిగ్ బాస్ ఫినాలే గ్రాండ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఫినాలేలో అందరూ ఊహించినట్లుగానే ఆర్మీ మ్యాన్ అయినటువంటి కళ్యాణ్ పడాలా గెలుపును కైవసం చేసుకున్నాడు. 35 lakhs ప్రైజ్ మనీతో పాటు ఎక్స్ట్రాగా ఒక కార్ని మరి ఒక 5 lakhs గిఫ్ట్ హ్యాంపర్ని గెలుచుకున్నాడు. ఈసారి సీజన్ 9లో లేడీ సింగం తనుజ గెలుపుని వరుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అయితే తన బాండింగ్ వల్లే తనిప్పుడు డౌన్ అయిందా అంటే అవునని చెప్పాలి. ఎందుకంటే కళ్యాణ్ మొదటి 4 వారాలు ఆటను సరిగ్గా ఆడనే లేదు. అసలు నువ్వు హౌస్లో ఏం చేస్తున్నావు అని నాగార్జున ఎన్నోసార్లు కళ్యాణ్ పడాలని ప్రశ్నించిన రోజులు లేకపోలేదు. అయితే 5th వీక్లోనే ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాడనుకున్న కళ్యాణ్ పడాలకి తనుజతో బాండింగ్ ఏర్పడినప్పటి నుంచి తన మీద ఫోకస్ ఎక్కువైంది. అందరూ కూడా వీళ్ళిద్దరి బాండింగ్ వల్ల, అలాగే ఆ తర్వాత ఫైర్ స్టోమ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా కళ్యాణ్ని ఒక మ్యానిపులేటర్గా అమ్మాయిల పిచ్చోళ్ళ ప్రొజెక్ట్ చేయటం వలన, అయితే మిగతా హౌస్మేట్స్ అందరూ దాన్ని ఖండించడం వలన కళ్యాణ్ మీద సాఫ్ట్ కార్న్ ఏర్పడింది. ఈలోపు తనుజతో బాండింగ్ ఏర్పడి తనుజకి మధ్య జరిగిన గొడవలు, మళ్ళీ కలిసిపోవడాలు, తను ఇంట్లో ఆట మీద ఫోకస్ చేయటం వల్ల, మిగతా కంటెస్టెంట్స్ అంటే ఆడ కంటెస్టెంట్స్ తనకి సపోర్ట్ చేయటం వల్ల, కొంతమంది ఫైర్ స్టోమ్ ద్వారా వచ్చిన వాళ్ళు తనని టార్గెట్ చేసి బ్యాట్ చేయాలనుకోవడం వల్ల కళ్యాణ్కి అదంతా ప్లస్గానే మారింది. ఈలోపు తనుజాయే విన్నర్ అని అందరూ అనుకున్నారు. తనుజకి మంచి ఎఫర్ట్ ఉంది, అలాగే భరణి కూడా మంచి ప్లేస్లో ఉన్న వ్యక్తే. కానీ భరణి తగిన ఎఫర్ట్స్ పెట్టలేకపోయాడు. ఈ బాండింగ్స్ వల్ల సతమతమైపోయి ఇంట్లోంచి వెళ్ళి రెండోసారి వచ్చి హెల్త్ కాంప్లికేషన్స్ ఇవన్నీ భరణికి బాగా మైనస్ అయిపోయాయి. అయితే తనుజని గెలుపు వరించాల్సి ఉంది. కానీ తనుజయే బాండింగ్కి కళ్యాణ్కి ఆస్కారం ఇచ్చి కళ్యాణ్తో ఎక్కువ టైంని గడపడం వల్ల, ఎక్కువ తనుజాని ఫోకస్ చేసే కెమెరాలు కళ్యాణ్ని ఫోకస్ చేయడం వల్ల, కళ్యాణ్ అప్పుడే ఫిజికల్ టాస్క్లు కూడా బాగా ఆడుతుండటం వల్ల, అందరికీ కూడా కళ్యాణ్ మీద పాజిటివిటీ ఉండటం వల్ల, నామినేషన్స్లో సరిగా ఉండకపోవడం వల్ల ఇవన్నీ కూడా కళ్యాణ్కి కలిసి వచ్చాయి. పైగా బయట నుంచి కళ్యాణ్ ఆర్మీ మంచిగా తనకి క్యాంపెయిన్ చేస్తూ తనకి ఓట్లు వేయాలని తన ఊళ్ళోని స్కూల్స్లోని అలాగే బయట సోషల్ మీడియాలోని బాగా రచని క్రియేట్ చేశారు. సో కళ్యాణ్కి ఈ విధంగా ఓట్లు పెరిగిపోయాయి. తనుజ అగ్రెషన్ వల్ల, గొడవల వల్ల, భరణిని కొన్నిసార్లు తను మోసం చేయటం వల్ల ఇవన్నీ కూడా నెగిటివిటీగా తనుజకి వచ్చాయి. అయినప్పటికీ కూడా తనుజ ఓటింగ్లో ముందంజలోనే ఉంది. అనూహ్య రీతిలో కొన్ని ఓట్ల తేడాతో కళ్యాణ్ పడాలా గెలుపుని కైవసం చేసుకున్నాడు. అయితే తనుజ ఎప్పుడూ ఇంట్లో ఏడుస్తూ ఉండేది, కానీ ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉంది. అక్కడి దాకా వచ్చి గెలుపును దూరం చేసుకోవడం చిన్న విషయం కాదు. నాగార్జున కళ్యాణ్ విన్నర్ అని అనౌన్స్ చేయగానే తనుజ కామ్గా ఉండిపోయింది. ఇంకేం చేయగలదు చెప్పండి. ఇదే జరుగుతుందని మాధురి కూడా ఇంట్లో తనుజని హెచ్చరించింది. అలాగే మిగతా వాళ్ళు కూడా మాట్లాడుకున్న విషయం కూడా ఇదే. అంటే కళ్యాణ్ని బ్యాడ్గా పోర్ట్రే చేయాలని కాదు. పాపం తనుజ. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ ఎస్ఎస్ టీవీ.